ఓకే సార్. ఈ 2 గోళీలు గోళీలు ఉన్నాయి సార్. 0 2 0 సార్. 0 2 0 సార్. 0 తీస్తే 2 1 సార్. 2 ఓకే సార్. 2 2 సార్. 4 ఇక్కడ గో. ఓకే ఓకే సార్. దీంట్లో 4. ఓకే ఓకే ఓకే. 2 5 సార్. ఓకే సార్. 2 3 సార్. 6 2 4 సార్. 2 4 సార్. 8 సార్. ఓకేనా? ఓకే సార్. ఈ విధంగా టేబుల్స్ అనేది మనం దీని ద్వారా నేర్చుకోవచ్చు, ఆడుతూ పాడుతూ నేర్చుకోవచ్చు సార్. ఎడిషన్స్ కూడా చేసుకోవచ్చు. ఓకే ఓకే సార్. వేస్తే ఇక్కడ బాక్స్ తీస్తే ఎన్ని వస్తాయి అనేది తెలుస్తుంది. ఇక్కడ ఎడిషన్స్ కూడా చేయొచ్చు, సబ్స్ట్రాక్షన్స్ కూడా చేయొచ్చు. ఎక్కువ సబ్స్ట్రాక్షన్స్ అనేది కూడా మనం చేయడానికి వీలుగా ఉంటుంది. ఇక్కడ ఇది మల్టీపర్పస్ సార్. ఇది దీంట్లో ఎడిషన్స్, సబ్స్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్ సంబంధించింది. ఓకే ఓకే సార్. అయితే ఇప్పుడు మనకి సపోజ్ 3 5 మల్టిప్లికేషన్ వస్తుంది సార్. అదే సపోజ్ ఇక్కడ మనం ఏది తీసుకుని ఎడిషన్ చేసుకున్నాం సార్. 93లో 5 తీస్తే 94 సార్. 90లో 5 తీస్తే 85 సార్. 85 వస్తుంది. ఈ నెంబర్స్ అనేది సెట్ చేయడం వల్ల పిల్లల నెంబర్ ఐడెంటిఫికేషన్ బాగా వస్తుంది. ఓకే 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 సార్. ఇది బాగుంది. ఓకే సార్. ఓకే సార్. ఇది ఏంటంటే మనకి ప్రపోజల్స్ సార్. ఓకే సార్. ప్రిపోజిషన్స్ ఇట్లా సార్. ఓకే. దీంట్లో మనం ఏంటంటే ఇన్ అన్నప్పుడు మనం తీసుకున్న ఐటమ్స్ పెట్టుకోవాలి సార్. ఇన్ అంటే ఇన్సైడ్ సార్. ఓకే. అండర్ అంటే మనం క్యాప్ అండర్ కింద వస్తుంది సార్. అండర్ నెక్స్ట్ beside, behind, beside, between, YouTubers inside, famous YouTubers. ఈ నెంబర్స్ మన ప్రపోజల్ పిల్లలకి ఉంటుంది. ఓకే సార్. అదేవిధంగా మన 3 డిజిట్ నెంబర్స్ మీరు వచ్చారు. 3 డిజిట్ నెంబర్స్ అనేది అప్ టు 0 to 1 to 999 వరకు యాప్లకి ఇది అనేది ఈజీగా ఉంటుంది పిల్లలకి. 1 to 10 ప్లేస్ తీసుకుని 1 సార్ 001 1 2 సెకండ్ డిజిట్లో కూడా నేర్పచ్చు సార్ ఫస్ట్ సెకండ్ క్లాస్కి. అవును సార్. అదేవిధంగా 1s 10s 100s. ఓకే. 12 పెద్ద పిల్లలకి మనకి 3 డిజిట్ నెంబర్లు కూడా నేర్పచ్చు సార్. 100 ఓకే ఓకే సార్. పిల్లలకి మ్యాగ్నెటిక్ చేస్తారు సార్. ఇది యాక్చువల్లీ మ్యాగ్నెటిక్ ఉంటుంది. పిల్లలు స్టిక్ చేస్తున్నట్టు బోర్డు కానీ వాళ్ళు తీసుకొచ్చి స్టిక్ చేసేవాళ్ళు నెంబర్ ఐడెంటిఫికేషన్ కోసం ఇది ఈ నెంబర్స్ అనేది ఉపయోగిస్తాం. అదేవిధంగా మనకి అదంతా మనకి ఇది రైల్వే టైమింగ్ మనకు ఉపయోగిస్తుంది. పిఎంఏఎం పిల్లలకి ఇంట్రడ్యూస్ చేయడానికి బాగుంటుంది. సమయం టైం సంబంధించింది. ఇప్పుడు మనకి ఇప్పుడు టైం అంటే పిల్లలకి 1 o'clock టైం అనేది పిల్లలకి ఈజీ నేర్పడానికి వీలుంటుంది. 1 o'clock. అదేవిధంగా మధ్యాహ్నం 13 hours అయితే దాన్ని ఏ విధంగా 1 PM అంటే మనం క్యాలిక్యులేట్ AM PM అనేది పిల్లలకి ఈజీగా నేర్పడానికి బాగుంటుంది. పిల్లలకి సింపుల్ వర్డ్స్ 3 letter వర్డ్స్ నేర్పడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ అనేది పిల్లలకి ఉపయోగపడే విధంగా ఉంటుంది. ఆల్ఫాబెట్స్ MOP ఆల్ఫాబెట్స్ ఐడెంటిఫై చేసే ఆల్ఫాబెట్స్ ఆడుకునే విధంగా ప్లస్ అది వర్డ్స్ ఫార్మేషన్ చేసుకునే విధంగా వర్డ్స్ రాస్తాం. పిల్లలు సెట్ చేస్తారు. ఈ విధంగా లెటర్ ఫార్మేషన్ చేస్తారు. అదేవిధంగా సంబంధించి స్టార్ ఉంది. స్టార్స్ అన్నప్పుడు స్టార్స్ అనేది
మోర్ దెన్ 1 వస్తుంది. అది బార్ సింగిల్ బార్స్ అంటే మోర్ దెన్ 2 కప్స్ ఆ విధంగా మనకు అనేది సింగులర్ ప్లూరల్ కప్పు కప్పు కప్స్ అండ్స్ కైట్స్ నెంబర్ ఆఫ్ కైట్స్ ఈ విధంగా అనేది మనకి సింగులర్ ప్లూరల్ అప్లికేషన్ ఉంటుంది. ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ తీసుకొని కోడ్స్ ఫార్మేషన్ చేయడానికి ఉపయోగిస్తాం. ఇట్లా ఆల్ఫాబెట్స్ ఉంటాయి, స్మాల్ లెటర్స్, క్యాపిటల్ లెటర్స్. ఇది మీరు చేసుకుంటే పిల్లలకి కోడ్స్ ఫార్మేషన్ అనేది చేయడం జరుగుతుంది. ఓకే సార్. తెలియదు సార్. తెలుగు వర్ణమాల ఈ షార్ట్స్ అనేది వర్ణమాల లెటర్స్ మనకు చర్చలు అల్లులు నేర్పచ్చు. అక్షరాలు మామూలుగా సరళ పదాలు నేర్పుతున్నాం. సరళ పదాలకు సంబంధించి అదేవిధంగా పిల్లలకు సరళ పదాలతో అక్షరాలు రాసుకునే విధంగా జలగ జలం ఈ లెటర్స్ అనేది కంప్లీట్ చదువుతున్నారు. జలగ అనేది అదేవిధంగా సరళ పదాలకు సంబంధించి లత లవ లక్ష్మి జల నేల రివర్స్ వస్తుంది సార్. నేల నెల జల బల అనేది తెలుగు సంబంధించిన వర్డ్స్ ఇవన్నీ కూడా దీర్ఘాక్షరాలు కర కాంట కాణ కాయ అనే పదాల అక్షరాలు పిల్లలకి కలిపి చదవడం అనేది ప్రాక్టీస్ అవుతుంది. అదే వర్ణమాలు కూడా ఐడెంటిఫై చేసి ఆ లెటర్ దగ్గర పెట్టే విధంగా ఇక్కడ పిల్లలకు బాగా ప్రాక్టీస్ అయ్యే విధంగా ఉంటుంది.